హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మైక్రోస్కోప్ అంటే మన కంటికి కనిపించని సూక్ష్మ జీవాలను చూడటానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన పరికరం. కానీ మనం రోజు ఉపయోగించే సాధారణ వస్తువులు మైక్రోస్కోప్ లో ఎలా కనిపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు వీడియోలో మైక్రోస్కోప్ లో కనిపించని కొన్ని అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలను మీకు చూపించబోతున్నాను. అయితే ఆలస్యం చేయకుండా ఏకేఎక్స్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మా కొత్త వీడియోలు మీకు ముందుగా వస్తాయి. మరి కౌంట్ డౌన్ ప్రారంభిద్దాం. నంబర్ 10, స్వెట్. వేసవి కాలంలో ఏదైనా పని చేసినా లేదా వ్యాయామం చేసినా మన శరీరానికి చెమట పడుతుంది. కానీ మైక్రోస్కోప్ లో చూస్తే మన చర్మంపై ఆవల గింజ కంటే కూడా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటి నుంచి నీటి బిందువుల చెమట బయటకు వస్తూ ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత నిజంగానే మన చర్మం నుంచి చెమట ఇలా బయటకు వస్తుందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇది నిజంగా నమ్మశక్యం కాని దృశ్యం. నంబర్ 9, ఆరెంజ్ జ్యూస్. ఫ్రెండ్స్, ఆరెంజ్ జ్యూస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇష్టంగా తాగే పానీయం. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన ఎన్నో విటమిన్లు కూడా అందిస్తుంది. కానీ ఈ జ్యూస్ ను మైక్రోస్కోప్ లో చూస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఈ వీడియోలో ఒక ప్రయోగశాలలో ఆరెంజ్ జ్యూస్ చుక్కను మైక్రోస్కోప్ కింద ఉంచి పరిశీలించారు. మైక్రోస్కోప్ లో చూస్తే అది జ్యూస్ లా కాకుండా రంగురంగుల పెయింటింగ్ లా కనిపిస్తుంది. మొదటిసారి చూసిన ఎవరు అది ఆరెంజ్ జ్యూస్ అని నమ్మలేరు. సాధారణంగా కనిపించే ఈ జ్యూస్ లో ఇంత అద్భుతమైన నిర్మాణం ఉంటుందని ఊహించడం కూడా కష్టం. నంబర్ 8, షుగర్. చక్కెర అనేది ప్రపంచంలో దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగించే సాధారణ వస్తువు. మనకు అది తెల్లటి గింజల్లా మాత్రమే కనిపిస్తుంది. కానీ చక్కెర గింజలను మైక్రోస్కోప్ లో ఎప్పుడైనా చూసారా? ఈ వీడియోలో చక్కెర గింజలను మైక్రోస్కోప్ లో చూపిస్తున్నారు. అవి లోపల నుంచి ఎంతో అందంగా మెరిసి స్ఫటికల్లా కనిపిస్తాయి. నిజంగా అద్భుతంగా ఉంటాయి. వీడియోలో చూస్తే దాని రూపమే కాదు, వినిపించే శబ్దం కూడా చాలా సంతృప్తిని కలిగిస్తుంది. వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్రక్రియ నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది. నంబర్ 7, క్యాప్సూల్. మనం అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్లు ఎక్కువగా క్యాప్సూల్ రూపంలోనే మందులు ఇస్తుంటారు. ఈ క్యాప్సూల్ బయట భాగం ప్రత్యేకమైన జెలటిన్ పొరతో తయారవుతుంది. లోపల మందు పొడి రూపంలో ఉంటుంది. ఇది కడుపులోకి వెళ్ళిన తర్వాత కొద్ది సమయంలోనే కరిగిపోతుంది. కానీ మైక్రోస్కోప్ లో క్యాప్సూల్ కరిగే విధానాన్ని చూస్తే అది ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ వీడియోలో క్యాప్సూల్ నెమ్మదిగా కరిగిపోతున్న దృశ్యాన్ని మైక్రోస్కోప్ లో చూపిస్తున్నారు. ఈ ప్రక్రియ చూడటానికి నిజంగా చాలా సంతృప్తికరంగా ఉంటుంది. నంబర్ 6, ఫేస్ మాస్క్. కరోనా మహమ్మారి తర్వాత దాదాపు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం ప్రారంభించారు. కానీ ఒక కరోనా రోగి ఉపయోగించే మాస్క్ ను మైక్రోస్కోప్ లో చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీడియోలో అలాంటి మాస్క్ ను మైక్రోస్కోప్ లో జూమ్ చేసి చూపిస్తున్నారు. సాధారణంగా చూస్తే అది ఒక సాధారణ మాస్క్ లానే కనిపిస్తుంది. కానీ మైక్రోస్కోప్ లో చూస్తే దానిపై ఎన్నో సూక్ష్మ జీవులు, మురికి కణాలు కనిపిస్తాయి. అది చూస్తే మరో ప్రపంచాన్ని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. నిజంగా ఇది ఆశ్చర్యపరిచే దృశ్యం. నంబర్ 5, యాంట్. చీమలు ప్రపంచంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి. అంటార్టికాను తప్ప మిగతా అన్ని ఖండాల్లో ఇవి జీవిస్తాయి. ఇంత చిన్న పురుగును మైక్రోస్కోప్ లో చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీడియోలో ఒక చీమ మైక్రోస్కోప్ ను చూపిస్తున్నారు. జూమ్ చేస్తూ వెళ్లే కొద్దీ దాని శరీరంపై ఉన్న చిన్న చిన్న ముళ్ళు, వెంట్రుకలు స్పష్టంగా కనిపిస్తాయి. సాధారణంగా కనిపించే చిన్న చీమ మైక్రోస్కోప్ లో మాత్రం ఒక భారీ జీవిలా కనిపిస్తుంది. నిజంగా ఇది ఆశ్చర్యకరమైన దృశ్యం. నంబర్ 4, చాక్. చాక్ అనేది ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే సాధారణ వస్తువుల్లో ఒకటి. దీనిని బ్లాక్ బోర్డ్ పై రాయడానికి మాత్రమే కాకుండా మరెన్నో పనుల్లో కూడా ఉపయోగిస్తారు. మనకు ఇది కేవలం తెల్లని ముక్కలా మాత్రమే కనిపిస్తుంది. కానీ మైక్రోస్కోప్ లో చూస్తే పూర్తిగా వేరేలా కనిపిస్తుంది. రాతిపై అందమైన డిజైన్ చెక్కినట్టుగా దీని నిర్మాణం ఉంటుంది. ఎందుకంటే చాక్ అనేది లైమ్ స్టోన్ అనే రాయికి చెందిన ఒక రకం. ఇది కోట్ల సంవత్సరాల క్రితం సముద్ర జీవుల అవశేషాల నుంచి ఏర్పడింది. అందుకే మైక్రోస్కోప్ లో కనిపించే ఆ వింత ఆకారాలు నిజానికి పురాతన జీవుల శిలాజాల అవశేషాలు. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. నంబర్ 3, మస్కిటో. మిమ్మల్ని జీవితంలో ఎప్పుడో ఒకసారి దోమ కుట్టి ఉంటుంది. మైక్రోస్కోప్ లో చూస్తే దోమ రక్తాన్ని పీలుస్తున్నప్పుడు దాని పొట్ట నెమ్మదిగా నిండిపోతూ పెద్దదవుతుంది. ఈ దృశ్యం చూడటానికి నిజంగానే చాలా భయంకరంగా ఉంటుంది. నంబర్ 2, షార్క్ స్కిన్.
షార్క్ చర్మం చాలా గరుకుగా ఉంటుంది. దాన్ని తాకితే ఇసుకపై చేయి రుద్దినట్టుగా అనిపిస్తుంది. కానీ మైక్రోస్కోప్ లో చూస్తే దాని నిర్మాణం మరింత ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. మొదట చూస్తే చిన్న చిన్న రాళ్లు వరుసగా అమర్చినట్లుగా అనిపిస్తుంది. మరింత జూమ్ చేస్తే అవి చిన్న చిన్న పళ్ళలాగా కనిపిస్తాయి. ఈ ప్రత్యేక నిర్మాణం వల్లే షార్క్ నీటిలో చాలా వేగంగా ఈదగలుగుతుంది. నిజంగా ఇది ప్రకృతి సృష్టించిన అద్భుతమైన డిజైన్. నంబర్ 1 స్నోఫ్లేక్స్. ఫ్రెండ్స్, మంచు గురించి మనందరికీ తెలుసు. ఆకాశం నుంచి పడే తెల్లని మంచు మన కంటికి చిన్న చిన్న రేణువుల్లా మాత్రమే కనిపిస్తుంది. కానీ మైక్రోస్కోప్ లో చూస్తే ప్రతి మంచు రేణువు ఒక అద్భుతమైన కళాఖండంలా కనిపిస్తుంది. ఈ వీడియోలో మంచు రేణువులు మైక్రోస్కోప్ లో చూపిస్తున్నారు. ప్రతి రేణువుకు ప్రత్యేకమైన ఆకారం ఉంటుంది. కొన్ని గుండ్రంగా, కొన్ని షడ్భుజాల ఆకారంలో, మరికొన్ని చెట్టు కొమ్మల్లా కనిపిస్తాయి. ఇంకా వీటికి ఎన్నో రకాల ఆకారాలు ఉంటాయి. సాధారణంగా చూస్తే మంచులో ఇంత అందమైన నిర్మాణం ఉంటుందని ఎవరు ఊహించలేరు. నిజంగా ప్రకృతి సృష్టించిన అద్భుతాల్లో ఇది కూడా ఒకటి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఏకేఎక్స్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.